ఏపీలో నెట్వర్క్ హాస్పిటల్స్ లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. 3500 కోట్లు బకాయిలు పెట్టడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. ఇప్పటికే పేరుకుపోయిన బకాయిల కారణంగా ఆసుపత్రుల నిర్వహణ కూడా కష్టంగా మారిందని, సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని స్థితికి కొన్ని హాస్పిటల్స్ చేరాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా సోమవారం నుంచి నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని వివిధ దశల్లో నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం ఆందోళన చేశారు. ఇటీవల జిల్లా కలెక్టర్లకు ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులు వినతి పత్రాలు కూడా ఇచ్చి వారి ఇబ్బందులు ఏకరువు పెట్టారు. 3500 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని, వాటిని చెల్లించేలా చూడాలని కోరారు. దీనిపై అధికారులు పాలకులకు విన్నవించినా స్పందించలేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వైద్య సేవలు నిలిపివేయాల్సి వచ్చిందని సంఘాలు తెలిపాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం 2500 కోట్ల రూపాయల వరకు బకాయిలు పెట్టగా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో 1000 కోట్ల అప్పుల భారం పెరిగింది. ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవల కింద నెట్వర్క్ ఆసుపత్రులు ప్రతి నెల 300 నుంచి 350 కోట్ల విలువ చేసే వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే కూటమి సర్కార్ ప్రతి నెల 200 కోట్లు మాత్రమే విడుదల చేస్తుండటంతో 1000 కోట్లు ఇప్పుడు అదనంగా చెల్లించాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇలా అన్నీ కలిపి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులకు 3500 కోట్ల బకాయిలు పెట్టడంతో వైద్య సేవలను ఆపేసినట్లు చెబుతున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తే కాని మందులు, సర్జికల్ ఐటమ్స్ సరఫరా చేయలేమని ఆయా కంపెనీలు చేతులెత్తేస్తున్నాయుట. వైద్యులు, సిబ్బందికి 2 నెలలుగా జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి కొన్ని ఆసుపత్రులు చేరాయని నెట్వర్క్ ఆసుపత్రుల వైద్యులు ఆవేదన చెందుతున్నారు. 2025-26 బడ్జెట్లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి 4000 కోట్లు కేటాయించగా బకాయిలే 3500 కోట్లున్నాయంటున్నారు. అందులో కనీసం 1500 కోట్లు చెల్లిస్తే తప్ప సేవలు కొనసాగించే ప్రసక్తే లేదని వారు తేల్చి చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం అధికారులు మరోసారి నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడతల వారీగా చెల్లింపులు చేసేలా ఒక అంగీకారం కుదుర్చుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం నిలిచిపోయిన ఎన్టీఆర్ వైద్య సేవలను పునరుద్ధరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.